మిత్రమా, కొన్నిసార్లు వదిలేస్తే మంచిది. పట్టుకొని వేలాడుతూ విలువ కోసం నేర్చే కన్నా వదిలేసి చూడు మిత్రమా. అప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. ఎందుకలా చులకనవుతావు చెప్పు? అర్థం లేదు. బంధాలు నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు కళ్ళు లేనట్లే ఉండాలి, చెవులు వినపడినట్లే ఉండాలి, నోరు మోగబోవడమే మంచిది మిత్రమా. పోయేటప్పుడు నీ జడ్జిమెంట్తో పని ఉండదు. కేవలం నా అనుకునే వాళ్ళ కన్నీరు మాత్రమే వీడుకోలు పలుకుతుందని మర్చిపోకు నేస్తమా. నీ విలువ నువ్వే పెంచుకోవాలి. ఒక చేతితోనే చప్పట్లు కొట్టలేము. వదిలేస్తే పట్టుకునే రోజులు కావు, కానీ బలవంతంగా కూడా నీ దగ్గర ఎన్నో రోజులు ఉండరు కదా మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. సర్ప్రైజ్ ఇస్తున్నామని మనం అనుకుంటాం, మాకు ఏమి చెప్పట్లేదని వాళ్ళు అనుకుంటారు. ప్రయారిటీ ఇవ్వలేదు అనుకుంటారు. చెప్పే ఉద్దేశమే లేకపోతే సర్ప్రైజ్ ఎందుకు చేస్తారు? ఒక్కటైతే సర్ప్రైజ్ అన్నీనా అంటే ప్రతిసారి సంతోష పెట్టడానికే చూస్తున్నారు అనుకోవచ్చు కదా మిత్రమా. అపార్థం ఎవరైనా చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే అసలైన బంధం కదా. కాదంటారా? ఎందుకు ఆ నలుగురు మిత్రమా? పాడు చేయడానికి తప్ప దేనికి పనికిరాదు కదా. బ్రతికి ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రాని ఆ నలుగురు పోయాక వచ్చినా రాకపోయినా పర్వాలేదు కాదంటారా? చనిపోయాక శవంగా అలాగే ఉంచితే కుళ్ళి వాసన వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళైనా సరే సాగనంపుతారు. నలుగురు మోసేదే చావు అయితే ఆ నలుగురు ఏమనుకుంటున్నారో అని బతకడం కూడా ఓ చావు లాంటిదే నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒకరిని ఇష్టపడుతున్నా అనుకొని వాళ్ళ ఆలోచనలకు తగిన రిమోట్ కంట్రోల్లా అవుతున్నానని గ్రహించలేకపోతుంటున్నాం. వాళ్ళు మనని గ్రేట్ అంటేనే మనం గ్రేట్ అనుకుంటున్నాం. వాళ్ళకి నచ్చితే చాలు అనుకుంటాం. మనం ఎవరో తెలుసుకోవడమే మానేస్తాం. తెలియకుండానే కీలుబొమ్మలం అయిపోతాం మిత్రమా. నువ్వు ఇదివరకట్లా లేవని మనమంటే చివరికి వాళ్ళు అవును మారిపోయామని ఎంతో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా వాళ్ళని అనుసరించిన మనం ఏమైపోవాలి చెప్పు మిత్రమా. అందుకే ప్రేమించ చాలు. వాళ్ళే లోకంగా బ్రతికితే ఎలా బ్రతకాలో కూడా మర్చిపోతాం మిత్రమా. నువ్వు ఎవరికైతే నీ సమస్య చెప్పావో వాళ్ళు నిన్ను తగ్గదు, నీదేం తప్పులేదు అంటారు. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. ఎటు తేల్చుకోలేవు. నీ సమస్యకు సమాధానం వాళ్ళకి వదిలేస్తేనే చెప్పు, లేకపోతే దాచడం నేర్చుకో. తెలివిగా నడుచుకో మిత్రమా. కావలసినవి కొనిచ్చినప్పుడు, ఇష్టమైనవి అన్నీ చేసినప్పుడు నా అంత అదృష్టవంతురాలు లేదని చాటింపు. కసిరాడను, తిట్టాడను, భర్త ఒక మాట అన్నాడను చెడ్డవాడిగా చూపించడం, నా బ్రతుకు ఇంతే అని చెప్పిందే చెప్పి బాధపడడం. ఇదేనా బంధం అంటే మిత్రమా? కొన్ని మనసులో దాచుకోవాలి. పెట్టేవాడికి తిట్టే హక్కు ఉండదా? భర్త విలువ పెంచినప్పుడే నీ వైవాహిక జీవితం విలువ పెరుగుతుంది మిత్రమా. చిన్ని గొడవలు, అపార్థాలు లేని కాపురాలే ఉండవు కదా. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోకు. చిన్న పొరపాట్లు పెద్దవిగా చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకు నేస్తమ్మా. మన ఆలోచనలోనే మన సంతోషం దాగి ఉంటుందని తెలుసుకో. లావుగా ఉండడం వల్లే బాగున్నానని అనుకో. సన్నబడాలని అనిపించదు. ఎక్కువ డబ్బులు లేవు కానీ తృప్తి అయితే చాలా ఉంది అనుకో మిత్రమా. జీవితం అసంతృప్తిగా ఉండదు. నాలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకో. వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరమే ఉండదు మిత్రమా. ఎవరిని మెప్పించాలని చూడకు. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మారితే ఆ మార్చే ప్రేమే నువ్వు ఇష్టపడే వాళ్ళకి నువ్వు తగినట్లు మారిపోతే తప్పులే తప్ప వాళ్ళకి ఇంకేమీ కనిపించవు మిత్రమా. అందుకే మారడం తప్పు కాదు, ఎవరి కోసం మారాలనో తెలుసుకోలేకపోవడమే నీ తప్పు. ఏ కారణమో తెలియదు, ప్రేమికులు విడిపోతారు. ఇద్దరికి వేరు పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే ఆ ప్రేమని మర్చిపోలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కరెక్టేనా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మళ్ళీ పాత ప్రేమను కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రమా? మాట్లాడడంలో ఆగదు కదా, ఎంతవారైనా వెళ్తుంది. అది అక్రమ సంబంధం కూడా మారవచ్చు. ప్రేమ అనేది బంధం ఏర్పడడానికే మిత్రమా. ఆ బంధం కుదరదా అని
తేలిస్తే ఇంకా దేనికోసం మాట్లాడాలి ఒక్కసారి ఆలోచించండి. వదులుకో లేనంతగా ఉండలేకపోతే దయచేసి విడిపోకండి. ఒకవేళ విడిపోవలసి వస్తే మళ్ళీ కలవడానికి ప్రయత్నించొద్దు మిత్రమా. మనసు ఒక కోతని మర్చిపోవచ్చు మిత్రమా. నీకు ఇష్టం లేని చాలా పనులు చేస్తుంటారు. అప్పుడు అర్థం చేసుకున్నానని చెప్పి ఇప్పుడు క్షమించాను అని నెపంతో ప్రతిసారి నీకు గుర్తొచ్చినప్పుడల్లా నిలదీసే బంధానికి అర్థం లేదు. బంధాలు నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు కళ్ళు లేనట్లే ఉండాలి, చెవులు వినపడినట్లే ఉండాలి, నోరు మూగబోవడమే మంచిది మిత్రమా. పోయేటప్పుడు నీ జడ్జిమెంట్తో పని ఉండదు. కేవలం నా అనుకునే వాళ్ళే కన్నీరు మాత్రమే వేడుకోలు పలుకుతుందని మర్చిపోకు నేస్తమా. వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతామో అలాగే మారిపోతాము, వాళ్ళలాగే మారిపోతాం కూడా. మారిన మనల్ని పక్కన పడేసి చివరికి వాళ్ళలా మారిన మనల్ని తప్పు పడతారు. నాటకాలు ఆడే వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళే ప్రాణమైపోతారు. మారడం తప్ప మిత్రమా? తప్పే అనిపిస్తుంది. ఆ ఒక్కరి కోసం అందరినీ దూరం చేసుకుంటున్నాం కదా, అది మన తప్పే కదా మిత్రమా. కొన్నిసార్లు మనం ఎప్పటిలాగే ఉన్నా కూడా ఏదో ఒక ఆలోచన మనసుని నలిపేస్తూ ఉంటుంది. నేనిలా ప్రవర్తించడం కరెక్టేనా? అలా చేయకుండా ఉండాల్సిందిగా. సరే ఇంకెలా ఉండాలి చెప్పు? ఇంకెలా మారమంటే వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాలా? తక్షణమే ప్రశ్నించుకోవడం మానే మిత్రమా. జరిగిన దాన్ని ఎప్పుడు మార్చలేమన్నది నిజం. నువ్వు నీలాగే ఉన్నావు అంతే, దానిలో తప్పేముంది చెప్పు? నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చని వారు తప్పుకుంటారు. అందరి కోసం మారుతూ ఉంటే నిన్ను నువ్వు ఏం మార్చుకున్నట్లే కదా లెక్క. అర్థమైందనుకుంటా. ఒక బంధం ఏర్పడ్డాక దాపరికం వద్దు మిత్రమా. చిన్నపాటి అబద్ధమే కాదనను, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరిని విడదీయవచ్చు, ఎప్పటికీ కలవకుండా కూడా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మీ బంధాన్ని బొంద పెట్టే ఏ విషయమైనా అక్కడితో ఆపై. ఎందుకంటే అబద్ధానికి నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు కదా. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మమని అది అరిచి గోల చేసిన నమ్మరు. ఒకవేళ నమ్మిన నీ జీవితకాలం సరిపోతుంది. నమ్మకం కలలా చేయడానికి అబద్ధానికి తావిచ్చి నిజానికి నిరూపిస్తా అనుకోవడం కంటే ఎవరితో అయినా ఎంతలో ఉండాలనో అంతలోనే ఉండాలి మిత్రమా. అది ఆడైనా మగైనా తెగేంత వరకు ఎప్పుడు కూడా లాగకూడదు. అర్థమైందనుకుంటా మిత్రమా. స్త్రీ అంటే ప్రేమని అందించడంలో ఓ అమ్మ, అందంలో ఓ దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడం మొదలు పెడితే ఓ నిప్పు, విజయానికి ఓ పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఓ ఉపాధ్యురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్ని ఉన్నా ఎవరికి అర్థం కాని ఓ పొడుపు కథ స్త్రీ అంటే. మిత్రమా, సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ కష్ట సుఖాల్లో నీ వెంట నడిచేది నీ భార్య. ఆమె నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త అంటే మిత్రమా. కాదంటారా మిత్రమా. ఒక ఆడది తన ఇష్టపడిన మగాడి కోసం ఎంతకైనా తెగిస్తుంది, కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడినందుకే గాని కష్టపట్టేందుకు కాదనేస్తామా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ ధన్యవాదములు.